జనరల్‌గా 2 పవర్ సెంటర్లు కాకుండా 3 పవర్ సెంటర్లు, 4 పవర్ సెంటర్లు, 5 పవర్ సెంటర్లు అయినాయి. కేసీఆర్ గారిది ఒక మెయిన్ పవర్ సెంటర్. అది కనపడినటువంటి ఒక పవర్ సెంటర్గా ఉండిద్ది. ఆ పవర్ సెంటర్కి టోటల్గా కంట్రోల్ సిస్టమ్ అంతా సంతోష్రావు పవర్ సెంటర్ నడిచింది అనుకోవాలి. తర్వాత కేటీఆర్ గారిది ఒక పవర్ సెంటరు, హరీష్ రావు గారిది ఒక పవర్ సెంటరు, కవిత గారిది ఒక పవర్ సెంటర్. అంటే 5 అయినాయి. 5 పవర్ సెంటర్స్ ఉండటం అనేది ఏ పొలిటికల్ పార్టీలో అయినా కూడా కష్టసాధ్యమైనటువంటి విషయం. అంటే మనం ఎక్కడైనా కానీ ఇంట్లో ఒకరి మాట మీద పోతుంటే పర్వాలేదు, ఇద్దరు మాట మీద పోతుంటే పర్వాలేదు, కానీ 5గురు మాట మీద పోవాలి అనేటువంటిది అన్నప్పుడు ఎక్కడైనా సమస్య ఉండేది. అది బీఆర్ఎస్ పార్టీలో కూడా అది సమస్య ఉత్పన్నమైంది అనుకోవచ్చు. ఇప్పుడు మరి కవితకి అది సేమ్ అదే ప్రాబ్లంగా ఉండుండొచ్చు. కానీ తను జనరల్గా ఫైటర్. తను సరే అవకాశవాద రాజకీయాలని తను ఎట్లా తిప్పుకుంటుందా, ఎట్లా వెళుతుందా అనేటువంటిది వేరే విషయం అయినప్పటికీ తను కొంత ఫైటింగ్, కొంచెం యాక్టివ్గా ఉండాలి, తిరగాలి, ప్రజలతో ఇది అవ్వాలనేటువంటి భావనతో ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి అంటారు. అది జనరల్గా ఉండేటువంటి నానుడి. ఇప్పుడు కవిత ఆత్మహత్య చేసుకుంది అనటానికి రాజకీయాల్లో ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఈ అంశంతో మనం చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయొచ్చు. హత్య కాదు, తనంతట తానుగానే ఆత్మహత్య చేసుకుంది అని అనుకోవటానికి ఒకటి, లిక్కర్ కేసులో ఇరుక్కొని తను జైలుకు పోయి వచ్చిన తర్వాత అవునన్నా కాదన్నా ప్రజలు తనని యాక్సెప్ట్ చెయ్యరు. రాజకీయ నాయకురాలుగా తన మీద ఒక బలమైనటువంటి ఒక ముద్ర ఉంటుంది. లిక్కర్ కేసు, అందుట్లో తెలంగాణలో ఒక మహిళ లిక్కర్ కేసు అనేటువంటి దాన్ని ప్రజలు హర్షించాల. అది అంటే బీఆర్ఎస్ పార్టీకి చుట్టుకుపోయింది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఎంతో కొంత దాన్ని ఒక పవర్గా తీసుకొని సరే దగ్గరికి తీసుకున్నారు, ముందుకెళ్ళాలనుకున్నారు. కానీ తను మాత్రం పార్టీ మీదే రివర్స్ అవటం మొదలుపెట్టింది. ముందు కేటీఆర్ గారి మీద అనుకున్నారు, తర్వాత సంతోష్ రావు గారి మీద, చివరికి నిన్న హరీష్ రావు గారి మీద బరెస్ట్ అయిపోయింది. పార్టీని డ్యామేజ్ చేసే విధంగా, పార్టీని నష్టపరిచే విధంగా తను ఎప్పుడైతే తన డైమెన్షన్స్ను వచ్చేసినాయో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత చూస్తే జనరల్గా ఎవరైనా బలమైనటువంటి రాజకీయ నాయకుల్ని ఎవరైనా ఒక పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యవర్గమో లేదా ఒక పార్టీ నాయకత్వమో ఒక వర్గంగా వస్తుంది. కానీ కవితకి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ ఒక్కరూ రాలేదు. ఏ ఒక్క ఎక్స్ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్యే, లేదా ఒక లీడర్, ఒక జెడ్పీ చైర్మన్, ఒక ఎక్స్ పార్టీ, ఒక వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఒక వర్కింగ్ ఎవరు రాలేదు. తను ఒంటరిగా మిగిలిపోయింది. అంటే పార్టీ నుంచి టోటల్గా మద్దతు రాలేదు. సరే, ఒక బలమైన నాయకురాలు బయటకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, లేకపోతే అధికారులు ఉన్నవాళ్ళు, లేకపోతే బీజేపీ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకొకరు స్వాగతం పలకాలి. ఏమని, మా పార్టీలోకి రండి, మేము డోర్ ఓపెన్స్ చేసాము, మీరు రావచ్చు, బలమైన నాయకురాలని. ఎవరు పిలవలేదు. అది ఒకటి చాలా ఇబ్బందికరమైన అంశం. పిలవకపోగా మా గుద్దు అంటున్నారు. అదేంటి ఉద్దు అనటం ఏంటి? అవినీతి పరురాలు మా గుద్దు అంటే అంటే తనని సరే తనంతట తాను స్వయంకృతాపరాధమా లేక ఎవరైనా కుట్రలో భాగమా తెలియదు, కానీ తనను ఆ రకంగా డ్యామేజ్ చేశారు. తనను ఆ రకంగా ఒక నెగిటివ్ షేడ్ని క్రియేట్ చేశారు. అందుకని కాంగ్రెస్ వద్దంది, బీజేపీ వద్దంది, బీఆర్ఎస్ బయటకు పంపించేసింది. చివరికి రమ్మన్నది ఎవరయ్యా అంటే కే పాల్. పాప మాత్రం ఒక్కడు, నువ్వు రా, మనం పోరాడదాం భోజనాల కోసం అని చెప్పి పిలిచారు. అంటే అది గౌరవంగా స్వీకరించాలా, అగౌరవంగా స్వీకరించాలా, అది మర్యాదగా భావించాలా, అమర్యాదగా భావించాలా అనే అంశం పక్కన పెడితే, కానీ ఎక్కడా కూడా ఒక పొలిటికల్ అంటే ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక పార్టీలో దాదాపు సుదీర్ఘకాలంగా 20 సంవత్సరాలుగా పోరాడినటువంటి వ్యక్తిగా ఒక జాగృతి లేదా చాలా లీడర్షిప్ చేసింది. తను చాలా లీడర్షిప్ చేసింది. మరి అంత లీడర్షిప్ చేసినటువంటి తనకి చివరికి మిగిలింది ఏంటి అని అంటే, తనకి ఎక్కడా కూడా స్పేస్ రాలేదు, ఎవరు ఆహ్వానించలేదు. ఏ నాయకత్వం మద్దతు పలకపోవటం అనేటువంటిది నిజంగా తనంతట తానుగా రాజకీయాల్లో హత్య కాకుండా ఆత్మహత్య చేసుకున్నారనే అభిప్రాయం కలుగుతుంది. తను ఇప్పుడు బయటికి రాకుండా ఉండాల్సింది. అంటే
ఆ రకంగా వాళ్ళ మీద ఫైట్ చేయకుండా ఉండాల్సింది. ఫైట్ చేయకుండా ఉంటే అలాగే కొనసాగుతూ ఉండేది. కొంత తగ్గి ఉన్నట్లయితే, రాజకీయాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు తగ్గి ఉన్నట్లయితే తప్పులేదు. కానీ తను తగ్గి ఉండటానికి ఇష్టపడలేదు, ఫైట్ చేశారు, ఇప్పుడు ఒంటరి అయ్యారు. ఒంటరి ఎలా అయ్యారు? అందరూ ఇది లేదు కదా, అన్ని రకాలుగా ఒంటరి అయ్యారేమో అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు ఏమీ లేదు, అంత నిశ్శబ్దంగా ఉంది, అంత నిశ్శబ్దంగా ఉంది. నిన్న జరిగిన ప్రకంపనలకు ఈరోజు అసలు ఎక్కడ యాక్షన్ లేదు, దానికి ఒక రియాక్షన్ లేదు, ఒక 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 పార్టీకి సంబంధించిన ఒక డెసిషన్ లేదు, ఏమీ లేదు. అంటే అయిపోయింది. అంటే కవిత గారిని ఒక పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో సస్పెండ్ చేస్తే ఒక్క రోజుకు మొత్తం అయిపోయిద్దా? అయిపోయింది, నిశ్శబ్దం అంతా. సరే, ఇదొక మెయిన్ ఏజెంట్.